జనరల్గా వివో ఎక్స్ సిరీస్లో స్టాండర్డ్ అండ్ ప్రో వేరియంట్స్ రెండు కూడా సేమ్ సైజ్ డిస్ప్లేతో వస్తాయి, సేమ్ ఫార్మ్ ఫ్యాక్టర్తో వస్తాయి. బట్ ఈసారి X300 కొంచెం కాంపాక్ట్గా వచ్చింది. మేబీ FEని డిస్కంటిన్యూ చేసి స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ కోసం ఈ స్టాండర్డ్ వేరియంట్ని కంటిన్యూ చేస్తారేమో. ఈ వీడియోలో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్గా వచ్చిన ఈ వివో X300తో నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ 76,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఆఫ్లైన్లో ట్రై చేయండి, లోయెస్ట్ వస్తుందని. నేను పర్చేజ్ చేసిన షాప్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పై వస్తుంటాయి. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నాకు లోయెస్ట్ వస్తుంది ఇక్కడని. మీకు దగ్గరలో ఎక్కడ లోయెస్ట్ వస్తే అక్కడే పర్చేజ్ చేయండి. నేనైతే బిలో 65,000లో కొన్నాను. మీరు సరిగ్గా అడిగితే బార్గెన్ చేయగలిగితే ఇంకా తక్కువలో వస్తుంది, బ్యాంక్ డిస్కౌంట్ అండ్ స్టోర్ డిస్కౌంట్ కలుపుకొని. ఇంకా అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి బాక్స్ కంటెంట్ చూస్తే బాక్స్లో మొబైల్, సాఫ్ట్ కేస్, మొబైల్తో మ్యాచ్ అయ్యేది, 90W ఫ్లాష్ ఛార్జర్, USB-A to C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో మొబైల్ అయితే వస్తుంది. అండ్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ మనం X300 Pro రివ్యూలో మాట్లాడుకున్నట్టు సో ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ కెమెరా చుట్టూ ఉన్న రింగ్ని అయితే తీసేశారు. అండ్ ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ కెమెరా మాడ్యూల్లో అయితే సో ఇలా కంటిన్యూ అయింది. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఈసారి కొంచెం చిన్న సైజ్ డిస్ప్లేతో కాంపాక్ట్గా తీసుకొచ్చారు. హ్యాండ్లో పట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చేతిలో పట్టుకుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది. మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు డిస్ప్లేకి ప్రొటెక్షన్గా. అండ్ ఇంకా IP69 రేటింగ్తో కూడా వస్తుంది. వాటర్లో పడినా ఏం కాదు అని అనుకోకండి. వాటర్లో పడితే మాత్రం వారంటీ వాళ్ళు కవర్ చేయరు, కాకపోతే కొంచెం బెటర్గా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓవరాల్గా డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది. బట్ ఈ ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లాస్ విక్టస్ వాడి ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. అండ్ ఈ మొబైల్ 6.31 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 10-bit 120Hz LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+ ని సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ 200 నిట్స్ HBMలో అండ్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది ఇందాక చెప్పినట్టు. అండ్ బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, షార్ప్గా ఉంది. అండ్ 6.31 ఇంచ్ కాబట్టి మనకి 460pp అయితే వస్తుంది. దానివల్ల బెటర్ డీటెయిల్స్ అండ్ షార్ప్నెస్ మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ చాలా బ్రైట్గా ఉంది. అవుట్డోర్లో ఎలాంటి విజిబిలిటీ ఇష్యూస్ అయితే ఉండవు, బ్రైట్ సన్లైట్ కింద మీరు యూజ్ చేసినా కానీ. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. ఫుల్ HD కంటెంట్ని నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో మీరు స్ట్రీమ్ చేయొచ్చు. కాకపోతే సో X300 Proలో ఇచ్చినట్టు డాల్బీ విజన్ సపోర్ట్ నెట్ఫ్లిక్స్లో అయితే దీంట్లో ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ స్పీకర్స్ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. బాటమ్ నుంచి 60%, టాప్ నుంచి మనకి 40% వాల్యూమ్ అయితే వస్తుంది. లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి ఏదైతే వివో X300 Pro రివ్యూలో చెప్పానో అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. డైమెన్సిటీ 9500 చాలా అంటే చాలా పవర్ఫుల్ చిప్సెట్, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. మీరు ఎంత హెవీ టాస్క్ త్రూ చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ Antutuలో నియర్లీ 2.8 మిలియన్ స్కోర్ చేసింది. LPDDR5X ర్యామ్తో UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే Antutu టెస్ట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది సో X300 Pro కంటే కొంచెం తక్కువ స్కోర్ చేసింది, సేమ్ ప్రాసెసర్ అయినప్పటికీ. ఎందుకంటే ఇది కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్తో వస్తుంది కాబట్టి సో కొంచెం హీట్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ అయితే కొంచెం డ్రాప్ అవుతుంది. అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. BGM అన్నా COD అన్నా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది సో గేమింగ్ అనే కాదు, సో కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం హీట్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. దానికి మెయిన్ రీజన్ ఈ కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్. సో నేను ఈ Find X9, ఒప్పో Find X9, ఈ X300 రెండింటిని కూడా ఒకేసారి కెమెరా సైడ్ బై సైడ్ కంపారిజన్ కోసం బయటకు వెళ్ళాను. సో దీంతో ఫొటోస్ వీడియోస్ తీసినప్పుడు ఎలాంటి హీట్ అవ్వడం నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ దీంట్లో మాత్రం సో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీయగానే హీట్ అవ్వడం అయితే నేను ఫీల్ అయ్యాను. సో దానికి మెయిన్ రీజన్ సో ఇది కాంపాక్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్తో రావడమే. టెంపరేచర్స్ అయితే డెఫినెట్గా ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుందా Find X9 కంటే కొంచెం ఎక్కువే అబ్జర్వ్ చేశాను. అది గేమింగ్ ఆడినప్పుడు కానీ మీరు బయటకు వెళ్ళి ఫొటోస్ వీడియో తీసినప్పుడు కానీ సో తొందరగానే కూల్ అవుతుంది. బట్ కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అవి అప్డేట్లో వీళ్ళు సాల్వ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ. సో బట్ ఏం ఇబ్బంది అవ్వట్లేదు, పర్ఫార్మెన్స్ ఏం తగ్గట్లేదు. బట్ స్టిల్ హీట్ అవ్వడం అయితే నేను డెఫినెట్గా ఫీల్ అయ్యాను ఈ మొబైల్లో. బట్ డే టు డే యాక్టివిటీస్కి కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ లేవు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ HPB సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సేమ్ సెన్సార్ మనకి X300 Proలో టెలిఫోటో లెన్స్ కోసం యూజ్ చేశారు. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 50 MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది. ప్రోలో మనకి 200 MP టెలిఫోటో లెన్స్ని అయితే యూజ్ చేశారు. ఇది 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది.
వస్తే X300 Pro మనకి 3.7x ఆప్టికల్ జూమ్ తో వస్తుంది. సో ఇదే కెమెరాలో మెయిన్ డిఫరెన్స్ X300 కి X300 Pro కి. అండ్ మనకి తెలిసిందే జైస్ కొలాబరేషన్ తో వస్తుంది. అండ్ పోస్ట్ ప్రాసెసింగ్ కోసం V3+ చిప్ ని అయితే దీంట్లో కూడా యూజ్ చేశారు. ఇంకా డే టైంలో మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇమేజెస్ అయితే సో చాలా బాగా వస్తున్నాయి. కలర్స్, డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్ కంట్రోల్, షార్ప్నెస్ అన్ని కూడా బాగున్నాయి. అండ్ మీరు ఎలాంటి కండిషన్స్ లో ఇమేజ్ క్లిక్ చేసినా చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ 200 MP సెన్సార్ కాబట్టి మెయిన్ సెన్సార్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే హ్యూమన్ సబ్జెక్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం బ్యూటీ యాడ్ అవడం అయితే సేమ్ X300 Pro లాగే ఇందులో కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. నేను అన్ని ఆఫ్ చేసే తీసాను, అయినప్పటికీ కొంచెం స్మూత్ అయితే చేస్తుంది. అదే X9తో సైడ్ బై సైడ్ కంపేర్ చేసినప్పుడు నేను ఇది అబ్జర్వ్ చేయలేదు Find X9లో. కాకపోతే అందులో కొంచెం రెడ్ టింట్, వామ్ టింట్ ఉంది. ఇందులో ఇమేజెస్ కొంచెం కూల్ టింట్తో వస్తున్నాయి, ఎక్కువ కాదు, కొంచెం కూల్గా అయితే నేను ఉండడం ఫీల్ అయ్యాను. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కలర్ షిఫ్ట్ అయితే చాలా మినిమల్ అని చెప్పాలి. అండ్ టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే X300 Proలో లాగా 200 MP కాకపోయినప్పటికీ సో డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో మనం పోర్ట్రేట్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో 85mm, 100mm టెలిఫోటో లెన్స్తో 23, 35, 50mmలో మెయిన్ లెన్స్తో పోర్ట్రేట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మెయిన్గా టెలిఫోటో లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అయితే చాలా అప్పీలింగ్గా DSLR లాంటి ఫీల్ని అయితే కలిగిస్తున్నాయి. జాయిస్ పార్ట్నర్షిప్ కాబట్టి డిఫరెంట్ పోర్ట్రేట్ మోడ్స్ అయితే ఉంటాయి. కావాలంటే వాటిని మీరైతే ట్రై చేయొచ్చు. అండ్ అప్ టు 100x వరకు జూమ్ చేసి ఇమేజెస్ని అయితే దీంట్లో కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇమేజెస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఏఐని యూజ్ చేస్తుంది. కొంచెం ఆర్టిఫిషియల్ డీటెయిల్స్, ఓవర్ షార్ప్నింగ్ అయితే మీకు బాగా జూమ్ చేస్తే అయితే ఫీల్ అవుతారు. అండ్ ఫ్రంట్ 50 MP కెమెరా గురించి మాట్లాడుకుంటే సో ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కొంచెం స్మూత్నింగ్ అయితే ఫ్రంట్ కెమెరాలో కూడా అబ్జర్వ్ చేశాను. అండ్ నేను Find X9తో కూడా కంపేర్ చేశాను. కంపేర్ చేసినప్పుడు సేమ్ మెయిన్ సెన్సార్తో బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ అలాగే అనిపించింది. అండ్ ఎక్స్పోజర్ లైట్ కంట్రోల్ అంటే బ్యాక్ సైడ్ లైటింగ్, ఎక్కువ లైట్ ఉన్నప్పుడు సో బెటర్గా Find X9 ఫ్రంట్ కెమెరానే పర్ఫామ్ చేసింది అనిపించింది. కావాలంటే సైడ్ బై సైడ్ ఇమేజెస్ని చూడొచ్చు. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో అప్ టు 120 FPS వరకు HDRలో మీరైతే వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్తో 4K 60 FPS వరకు మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ సినిమాటిక్ వీడియోని కూడా మీరు కావాలనుకుంటే సేమ్ వివో X300 Proలో లాగే 4K 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. వీడియో అంత షార్ప్గా డీటెయిల్గా లేకపోయినప్పటికీ నాకైతే సో బాగానే అనిపించింది. కావాలంటే ఈ అన్ని శాంపిల్స్ని ఒకసారి అయితే ఫటాఫట్ చూడండి, తర్వాత నేను మాట్లాడతాను. ఈ వీడియో వివో X300 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. మీరు కావాలంటే 120 FPS వరకు కూడా రికార్డ్ చేయొచ్చు, అది కూడా HDRలో రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో వివో X300 టెలిఫోటో లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మీరైతే శాంపిల్తో జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో వివో X300 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో వివో X300 పోర్ట్రేట్ వీడియో శాంపిల్. 4K 60 FPSలో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు, అదైతే చాలా మంచి విషయం. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో వివో X300 టెలిఫోటో లెన్స్ రికార్డ్ చేయబడుతున్న పోర్ట్రేట్ వీడియో శాంపిల్. మీరు కావాలనుకుంటే ఈ టెలిఫోటో లెన్స్తో 4K 60 FPSలో కూడా పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో వివో X300 ఒప్పో Find X9 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వీడియో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ సెన్సార్తో తీసిన వీడియో క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. మరి iPhone 17 వీడియో క్వాలిటీ అంత షార్ప్నెస్, డీటెయిల్స్ అయితే లేకపోయినప్పటికీ
డీసెంట్గానే ఉంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో, వీడియో కూడా యూజబుల్గానే ఉంది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే వీడియోలో 4K 60 FPSలో పోర్ట్రేట్ వీడియోని షూట్ చేసుకోగలగడం. చాలా బ్రాండ్స్ అయితే ఇవ్వట్లేదు, ఒక వివో మాత్రమే 4K 60 FPSలో పోర్ట్రేట్ వీడియో తీసుకునే ఆప్షన్ అయితే ఇచ్చింది. బట్ క్వాలిటీని అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. Find X9 అండ్ ఈ వివో X300లో మీ టేస్ట్ని బట్టి ఏది కొన్న కెమెరా కోసం మీరు డిసప్పాయింట్ అవ్వరు. నా సజెషన్ ఏది తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే దాన్ని కొనండి, అది ఇంకా మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6040 mAh బ్యాటరీతో 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. డెఫినెట్గా చాలా మంచి బ్యాటరీ లైఫ్, మోర్ దెన్ ఎ డే వస్తుంది. ఇంకా మీరు నార్మల్ యూజర్ అయితే ఇంకొంచెం ఎక్కువే బ్యాటరీ లైఫ్ దీంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఛార్జ్ అవుతుంది. నియర్లీ 1 అవర్లో ఒక 10 మినిట్స్ అటు ఇటుగా ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ ఎలాంటి ఇష్యూస్ లేవు. వివో డైలర్ తోటే వస్తుంది. కాల్స్ని ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు. 5G కనెక్టివిటీ కూడా 14 5G బ్యాండ్స్ కావడం వల్ల ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. Arduino-S 6తో వస్తుంది. అండ్ 5+7 years అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తామని అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ Arduino-S 6 అయితే చాలా బాగుంది వివో X300 Proలో. సో Arduino-S 6 ఫీచర్స్ చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. అందుకే నేను రిపోర్ట్ చేయట్లేదు. ఒకసారి వివో X300 Pro రివ్యూని అయితే చెక్ చేయండి. మెయిన్గా ఈ ఆర్జిన్ ఐలాండ్ కొత్తగా తీసుకొచ్చారు, అదైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది. ఒకసారి X300 Pro రివ్యూ చూడండి, ఇంకా క్లియర్గా అందులో మెన్షన్ చేశాను. ఒక డెడికేటెడ్ వీడియో కూడా వెరీ సూన్ ఈ Arduino-S టిప్స్ అండ్ ట్రిక్స్ది రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. అండ్ నెక్స్ట్ అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని స్కిప్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. సో ఫైనల్గా ఈ వివో X300ని సో బిలో 65,000లో వస్తే పర్చేజ్ చేయొచ్చు. అంటే మంచి కెమెరాస్ కోసం, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కోసం, కాంపాక్ట్ ఫోన్ కావాలంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. కాంపాక్ట్ లేకపోయినా పర్లేదు, కొంచెం హీటింగ్ ఇష్యూ నేను ఫీల్ అయ్యాను కదా, అది ఉండొద్దు అనుకుంటే ఈ Find X9 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. కాంపాక్ట్గా కావాలి, బెస్ట్ కెమెరాస్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇదే ఆప్షన్. బట్ కొంచెం హీట్ అవ్వడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఇది వివో X300తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.